వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎవరా ముగ్గురు నేతలు, ఆ ముగ్గురి పేర్లు ఆ కేసులో ఎందుకు చేర్చారు? ఆ ముగ్గురే కీలకమైన నిందితుల? ఆ ముగ్గురికి సంబంధించి కీలకమైన సాక్ష్యాధారాలు లభించాయా? ఆ ముగ్గురు ఎవరు? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లోనూ మీడియా వర్గాల్లోని చర్చ ఆ ముగ్గురిపైనే చర్చ జరుగుతుంది. ఇంతకీ ఈ వ్యవహారం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్. మర్చిపోయారా ఫోన్ ట్యాపింగ్? ఏదో మొదట్లో కాస్త సంచలనం రేపింది, ప్రకంపన రేపింది. తర్వాత మెల్లమెల్లగా ఆ విచారణ ఈ విచారణ అంటూ చల్లబడింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు అయిపోయింది అనుకుంటున్నారు కదూ. అదేం జరగలేదు. అంతర్గతంగా ఈ కేసు చాలా లోతుగా దర్యాప్తు జరుగుతోంది. తాజాగా ఈ కేసును విచారిస్తున్న సిట్ ముగ్గురు బీఆర్ఎస్ కీలక నేతలు, అగ్రనేతల పేర్లు సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో చేర్చిందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ ముగ్గురు పేర్లు సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో పెట్టారు. కోర్టులో దాన్ని మెమో దాఖలు చేసి సబ్మిట్ చేస్తారు. దీనికి సంబంధించి చాలా మల్లగుల్లాలు పడి కీలకమైన సాక్ష్యాధారాలు సేకరించి కేసును ఓ కొలిక్కి తీసుకొచ్చిన సిట్ అధికారులు ఆ ముగ్గురి పాత్ర చాలా కీలకమని తేల్చేశారట. ఇదే కారణంగా ఆ ముగ్గురి పేర్లు సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో పెట్టేశారు. 4,000 మందిపై ప్రత్యేక నిఘా, 618 మంది ఫోన్లు ట్యాప్ చేసిన ఈ కేసులో కీలకమైన వ్యక్తి ప్రభాకర్ రావు, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. ఆయన్ను పలు దఫాలుగా విచారించారు. తెలుసు కదా, అప్పట్లో ఆయన అమెరికా పారిపోయి తన క్యాన్సర్ వచ్చింది, రాలేనంటూ మొరాయించాడు. చచ్చినట్లు రావాల్సి వచ్చింది. ప్రభాకర్ రావును కీలకమైన అంశంగా పరిగణించి ఆయన్ని అనేక విధాలుగా ప్రశ్నించారు. మొత్తం సీఎంఓలో పనిచేస్తున్న అధికారులు, మాజీ డీజీపీ, కీలకమైన వ్యక్తులందరినీ ఈ కేసులో విచారించారు. అయితే కేసు మొత్తం ప్రభాకర్ రావు చుట్టే తిరిగింది. ప్రభాకర్ రావు నియామకం వెనుక మతలబేంటి? ఆయన్ను ఎందుకు మళ్ళీ ఎక్కడ నియమించారు? ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయించాడు అని ఆ దిశగానే దర్యాప్తు కొనసాగింది. అయితే ప్రభాకర్ రావు మాత్రం తాను చాలా మంచివాడినని, అమాయకుడని, ఇదంతా తన పైవాళ్ళు చెప్తేనే చేశానని స్పష్టంగా చెప్పేశాడు. అయితే ఆ పైవాళ్ళెవరు? మాజీ డీజీపీలు, మాజీ అధికారులు, సీఎంఓలో ఉన్న కీలక వ్యక్తులు. అందరినీ విచారించిన తర్వాత, అందరి వాగ్మూలాలు సేకరించిన తర్వాత ముగ్గురు ప్రముఖుల పేర్లపై నిర్ధారణ వచ్చింది. ముగ్గురు అగ్రనేతలు, గులాబీ పార్టీ అగ్రనేతలు. పేర్లు ఇంకా అధికారికంగా బయటికి రాలేదు. రేపో మాపో పేర్లు బయటికి వస్తే రాజకీయంగా ప్రకంపనలు రేగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆ ముగ్గురు ఎవరో కొంత ఊహించుకోవచ్చు, కామనే అనుకోవచ్చు. కానీ ఆ ముగ్గురు ఛార్జ్షీట్లోకి ఎక్కేశారు. రేపో మాపో కోర్టులో సబ్మిట్ చేసే ఈ కేసుతో రాజకీయ ప్రకంపనలు రావడం ఖాయం. ఆ ముగ్గురు ఎవరన్నది అఫీషియల్గా ఇంకా ప్రకటన రాలేదు. సిట్ ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ రాజకీయ వర్గాల్లో, మీడియా వర్గాల్లో, పోలీస్ వర్గాల్లో ఆ ముగ్గురిపై చర్చ జరుగుతుంది. ఆ ముగ్గురు ఎవరనేది క్లారిటీ వచ్చేస్తే, క్లారిటీ ఉంటే ఉండవచ్చు చాలామంది, కానీ అఫీషియల్గా ఆ పేర్లు బయటకు వస్తే తెలంగాణ రాజకీయంలో కీలకమైన పరిణామాలు సంభవించవచ్చు, రాజకీయ ప్రకంపనలు ఏర్పడవచ్చు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు?